వేగంగా వెళ్తున్న బస్సులోంచి దూకేందుకు ప్రయత్నించిన మైనర్ బాలికను తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ రక్షించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి బాలికకు ప్రమాదం జరగకుండా చూశారు. పటాన్చెరులో ఒక తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యార్థిని అనుకోకుండా ఆర్టీసీ బస్ ఎక్కింది. కానీ ఆమె తీరు చూస్తే ఏదో ఆందోళనలో ఉన్నట్టు అర్థమైంది. ఆమె చేతిలో 10 రూపాయలు తప్ప చెప్పులు కూడా లేవు. కండక్టర్ శేఖర్ టికెట్ అడిగినప్పుడు ఆ విద్యార్థిని దీనంగా చూసింది. కండక్టర్ శేఖర్కు అనుమానం వచ్చి డ్రైవర్ జయేష్ కుమార్కు విషయం చెప్పాడు. వారిద్దరూ కలిసి ఆ విద్యార్థినిపై నిఘా ఉంచారు. ఈలోపు ఆ అమ్మాయి పక్కనే ఉన్న ప్రయాణికుడి ఫోన్ తీసుకుని ఎవరితోనో మాట్లాడటాన్ని గమనించారు. ఆ నెంబర్ ఆధారంగా ఆమె మైనారిటీ గురుకుల విద్యార్థినిగా గుర్తించారు. కండక్టర్ పక్కనే ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేసి ఆ విద్యార్థిని మానసిక ఆందోళనలో ఉందని కాస్త గమనించమని కోరాడు. ప్రయాణికులు కూడా అప్రమత్తంగానే ఉన్నారు. కండక్టర్ శేఖర్ ఊహించినట్లుగానే ఆ అమ్మాయి కదులుతున్న బస్సులోంచి దిగిపోవడానికి ప్రయత్నించింది. అప్రమత్తంగా ఉన్న ప్రయాణికులు ఆమెను వెంటనే వెనక్కి లాగారు. ఆమెకు నచ్చజెప్పి ఆ తర్వాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చూపిన ఈ చొరవకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ఆర్టీసీ అధికారులు ఈ సిబ్బందిని అభినందించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ సంఘటనను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి ప్రశంసించారు.